తెలియవు. మీరు ఒక వర్గం తరపున మీ పత్రికను నడుపుకుంటూ ఒక వర్గానికి మీ పార్టీలు నడిపిస్తూ సమాజాన్ని మొత్తాన్ని నీరుగార్చినటువంటి విధానం ఈ రోజు మీరు వదిలేసినటువంటి మిగిలిన సమాజాన్ని అప్లిఫ్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సోషల్ జస్టిస్ ఎక్కడండి? 2,70,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలిందని ఏడుస్తూ కుంటుతూ రోడ్లెంబట చూడటం కోసం మాకు సహాయం చేస్తున్న ఈ బిడ్డని చంపేయాలని చూస్తున్నారని వాళ్ళు కదా బస్సు వెనకాల పరిగెత్తు ఉంది. ఈరోజు పేద వర్గాలుగా ఉన్నటువంటి సమాజంలో వాళ్ళు కదా జగన్ను ఆదరిస్తూ ఉన్నది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎవరికేం చేసావు చెప్పు ఒకసారి. చక్రం తిప్పానన్నావు పార్లమెంట్లో, లేకపోతే జాతీయ విధానంలో. నువ్వేం చక్రం తిప్పావు? తిరిగింది ఫ్యాను, చక్రం కాదు. నువ్వు అనుకుంటున్నావేమో ఏ రోజు కూడా దళితుల్ని నువ్వు ఇంకా లోతుకెళ్తున్నావు. నేను బాలయోగిని స్వీకర్ చేశానంటున్నావు. బాలయోగి పార్లమెంట్కి చేరే ముందు ఎర్రమనాయుడికి నువ్వు అర్జెంటుగా బాలయోగి కన్నా ముందెళ్ళు, బాలయోగికి స్పీడ్ బ్రేకర్ యొక్క సిగ్నల్ దగ్గర ఆగిపోతుంది, ఈ లోపల నువ్వు వెళ్ళు, నువ్వు స్పీకర్ అవుతావు అని చెప్పలేదా? బాలయోగి మీద నీకు ప్రేమడు చేసావా? ప్రెసిడెంట్ చేశానని చెప్తున్నావు నారాయణని నువ్వు ప్రెసిడెంట్ చేయటం ఏంటయా? ఈజ్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ అంబాసిడర్స్, ఇట్స్ ఎ గ్రేట్ అంబేద్కరైట్. అనివార్య పరిస్థితుల్లో వస్తారు. వేర్ ఇస్ యువర్ రోల్? ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రికి నేనే చెప్పానని నువ్వు చెప్పుకుంటే మేము నమ్మాలా? క్షిపణులు తయారు చేసినటువంటి అబ్దుల్ కలాం ఆయనకి నేనే ఇప్పించానని చెప్తావు. అబ్దుల్ కలాంతో పనిచేసినటువంటి ఒక జూనియర్ మోస్ట్ ఇంజనీర్గా ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. అబ్దుల్ కలాం నాలెడ్జ్ ఎక్కడ? అసలు అబ్దుల్ కలాం తప్ప ఇంకొకటి ఎవడైనా భారతదేశంలో అంత సైంటిస్ట్ ఉన్నాడా స్పేస్ మెటీరియల్లో? అగ్ని కానీ త్రిశూల్ కానీ ఇలాంటి స్కట్స్లు కనిపెట్టింది ఆయన కాదా? మీరు కనిపెట్టారా? ప్రధానమంత్రికి సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజర్గా వెళితే ఆయన్ని నేనే సెలెక్ట్ చేశాను. ఇంకా నయం ఆయనకి ఇంజనీరింగ్ సీట్ నేనే ఇప్పించాను అనలా, ఆయనకి ఫీజు నేనే కట్టాను అనలా. అరే ఇంత దౌర్భాగ్యం మీ దగ్గర ఏడుస్తూ ఉంటే దాన్ని ఎప్పుడు చూయించకుండా ఈనాడు పత్రికలో నువ్వు రాస్తున్నటువంటి ఈ చెత్త రాత దీన్ని ఎవడైనా చదువుతాడు అనుకుంటారా? దళితుల రక్తం అంట జగన్మోహన్ రెడ్డి గారి చేతులకు అంటుకుందట. స్నానం చేయండి, నువ్వు రామోజీరావు చంద్రబాబు నాయుడు మీరందరూ కలిసి ఒకసారి స్నానం చేయండి. స్నానం చేస్తే మీ శరీరం నుంచి దళితుల రక్తం పొరలుగా దిగి కిందకు వస్తుంది. మీరు హంతకులు ఇక్కడ దళితులను, నాట్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దళితుల్ని డిప్యూటీ సీఎంలుగా కేబినెట్ లో మాలలో మాదిగలు ఐక్యంగా ఉండాలంటే నువ్వు చీలుస్తున్నా. ఇప్పటికీ నీ విధానం చీలికే కదా. నువ్వు ఎన్ని కుట్రలు పన్నా జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఐక్యతంగా ఉండాలని చెప్తున్నాడు. మీరు కుసంస్కారులు. మీకు ప్రజల దళితుల పక్షాన కనీసం రాజకీయ అవగాహన లేనటువంటి వాళ్ళు. అక్కడెక్కడ సింగనమల్లో ఒక అతను వస్తే అతను లారీ డ్రైవర్ అన్నావు, టిప్పర్ డ్రైవర్ అన్నావు. దళితుల్లో ఎవడు పుట్టాలి అని వాగావు. బీసీలు తోక కత్తిరిస్తానన్నావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ గుండెల్లో ఉన్న దాచుకున్న పొరలే కదా బయటకు వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? దళితుల్ని వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి మేనత్తల దగ్గర నుంచి ఆ కుటుంబంలో పెట్టుకున్నటువంటి విధానం మొత్తం కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అంశాలని ప్రజలందరూ కూడా హృదయాన్ని తీసుకుని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కనపడుతున్న నేపథ్యంలో మీరు విషపు రాతలు రాయటం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీ విషపు రాతల్ని ప్రజలు నమ్ముతారని మీరు భావిస్తున్నారా? మీ దగ్గరికి ఎవరో ఒకరు ఎదురు వచ్చి ఉండొచ్చు, లేకపోతే మీ కాళ్ళ దగ్గర పడి ఉండవచ్చు. బట్ రెస్ట్ ఆఫ్ ద దళిత్స్ దే ఆర్ లివింగ్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఒకవేళ ఒక పక్క చంద్రబాబు నాయుడు పెట్టి, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పెట్టి, ఒక పక్క రామోజీరావుని పెట్టి, ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని పెట్టి మీరు వీళ్ళిద్దరిలో ఎవరు కావాలని దళిత సమూహాన్ని అడిగితే దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటారు కానీ రామోజీరావుని చంద్రబాబు నాయుడిని కాదు. నువ్వేమన్నా దళిత సామ్రాట్టువా రామోజీ? దళిత సామ్రాట్టువా నువ్వేమన్నా? దళితుల పక్షాన వాళ్ళ స్థితిగతుల మీద ఒక్కరోజు కూడా ఒక పేజీలో నీ ఈనాడు పత్రికలో వార్త రాలేదే? ఆర్ఎండ్బి పక్షాన అట్లీస్ట్ రీసెర్చ్ కోసం అయినా ఒకటి రాసుకోలేదే?
నువ్వు ఎన్నికల సమయంలో మా మీద విషపు రాత్రులు రాసి జగన్మోహన్ రెడ్డిని మాకు డీలింక్ చేయాలనుకుంటే వీలవుతుందా? We always